భారతదేశం మరొక ప్రధానమంత్రిని చూడబోతోందా? ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఇప్పటికే 10 సంవత్సరాల పాటు దేశం సమగ్రంగా హిందూ ధర్మం వైపు నడుస్తోంది. ధర్మం 4 పాదాల నడుస్తుంది అనేందుకు బీజేపీ ప్రభుత్వమే సాక్షాత్కారం అని చెప్పవచ్చు. అలాంటి ప్రధాని నరేంద్ర మోడీ 3వసారి కూడా గెలిచి ఈ ధర్మ సంస్థాపన కోసం ఆయన వేస్తున్నటువంటి అడుగులు ముందడుగు పడేందుకు అనేక ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ కూడా ఆయన ధైర్యంగా ముందుకు వెళ్తున్న తీరు భారత్ను అతి త్వరలోనే విశ్వ విజేతగా $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా నడిపించేందుకు దోహదం చేస్తుండడంలో ఎలాంటి సందేహము లేదు. ఇలాంటి సమయంలో మరో ప్రధానమంత్రి ఎవరా అనే సందేహం మీ అందరికీ కలగవచ్చు. ఆయన మరెవరో కాదు, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. యోగి ఆదిత్యనాథ్ సమర్థత ఇటీవల మహాకుంభమేళ సందర్భంగా బయటపడిందని చెప్పవచ్చు. దాదాపు 65 కోట్ల మంది, అంటే దేశ జనాభాలో సగం మంది జనం ఒక చిన్న పట్టణానికి రాగా ఒక చిన్న మరక కూడా తగలకుండా ఆయన నిర్వహించిన తీరు అది యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందని చెప్పవచ్చు. కేవలం 1500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆయన దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని గడించి పెట్టి యూపీని పేదరికం రాష్ట్రం నుంచి బయటపడవేశాడు అని చాలామంది చెప్తున్నారు. ముఖ్యంగా మహాకుంభమేళ నిర్వహించిన తీరును చూస్తుంటే ఆయన దేశాన్ని నిర్వహించడం పెద్ద తతంగమేమీ కాదన్న సంగతి బయటపడుతోంది. దీన్ని బట్టి మనం చూస్తున్నట్లయితే ఆర్ఎస్ఎస్ అతి త్వరలోనే ఒకవేళ 2029లో ఎన్నికలు జరిగినట్లయితే ఖచ్చితంగా ఆ యోగి ఆదిత్యనాథ్ ప్రధానమంత్రిగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో అటు సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్కు ఖచ్చితంగా అన్ని శక్తులు కూడా, హిందుత్వ శక్తులన్నీ కూడా మద్దతు పలికి ఆయనను ముఖ్యమంత్రిగా చేసేందుకు ఏమాత్రం కూడా వెనకాడమన్న సంగతి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలి.